బెట్టింగ్ మోజులో పడద్దు అని చెప్పాల్సిన కానిస్టేబులే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడు. లక్షలకు లక్షలు అప్పుల పాలై చివరికి అప్పిచ్చిన వ్యక్తిని దారుణంగా చంపేసిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సిద్దిపేటలో వ్యాపారిని చంపేశాడు కానిస్టేబుల్ దంపతులు. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఈ హత్య చేశారు. బెట్టింగ్లో 36 లక్షలు పోగొట్టుకున్నాడు ప్రవీణ్. వ్యాపారి విశ్వనాథన్ దగ్గర 40 లక్షలు అప్పు చేశాడు కానిస్టేబుల్ ప్రవీణ్. భార్య రజితతో కలిసి విశ్వనాథాన్ని చంపేశాడు ప్రవీణ్. కానిస్టేబుల్ ప్రవీణ్ అతని భార్యను అరెస్ట్ చేశారు. ఈ నెల 3న రంగనాయక సాగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో కానిస్టేబులే దోషి అని తేలింది. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో అప్పుల పాలైన ప్రవీణ్ భార్య రజితతో కలిసి పథకం ప్రకారం విశ్వనాథాన్ని మర్డర్ చేశాడు. ఈ నెల 2వ తేదీన మాట్లాడదాం రమ్మని విశ్వనాథంని కారులో ఎక్కించుకొని పెదకోడూరు శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేశారు. విశ్వనాథం ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నారు నిందితులు. తర్వాత డెడ్ బాడీని రంగనాయక సాగర్ రిజర్వాయర్లోని మల్లన్న సాగర్ గేటు దగ్గర పడేసి హైదరాబాద్ పరారయ్యారు. చనిపోయిన విశ్వనాథం భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తుంటే కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న కానిస్టేబుల్ దంపతులు ఓ మహిళ మెడలోంచి 3.5 తులాల బంగారం దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. తమ ఇంటి సమీపంలో ఉండే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి కారెక్కించుకుని ఆమెకు తెలియకుండా చైన్ కొట్టేశారు. దాన్ని అమ్మేస్తే దాదాపు 5 లక్షలు వచ్చాయి. ఆ మొత్తం కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. 2 ఏళ్లలో ప్రవీణ్ అతని భార్య కలిసి బెట్టింగ్లో 60 లక్షల వరకు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వ్యాపారిని చంపిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.